చాలామంది క్యాస్ట్ ఐరన్ తుప్పు పట్టేస్తుందని అంటారండి. దాన్ని మెయింటైన్ చేయలేం, దాన్ని సీజనింగ్ చేయడం కూడా చాలా కష్టమని. బట్ చాలా ఈజీ అండి. ముందుగా ఈ ఫ్రై పాన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ విధంగా కొబ్బరి పీచుతో సోప్ పెట్టి బాగా రబ్ చేయండి. రెండు వైపులా బాగా రబ్ చేస్తూ తోమండి. ఇలా రబ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేయండి. నెక్స్ట్ వాటర్ ఏమీ లేకుండా నార్మల్ క్లాత్తో బాగా తుడుచుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. నాన్ స్టాప్గా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఓకేనా? ఇలా ఫ్రై చేసిన ఆనియన్ ముక్కల్ని దేనికి యూస్ చేయకూడదండి, వీటిని పడేయాలి. ఓకేనండి? సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ ఫ్రై ప్యాన్ని ఈ విధంగానే ఓవర్ నైట్ ఇలాగే పక్కన ఉంచేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ టిష్యూ పేపర్తో బాగా క్లీన్ చేసుకున్నాక యూస్ చేసుకోవచ్చు. మీరు కొద్దిగా ఆయిల్ వేసుకుని దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.